మూడుముల బంధం ఎపిసోడ్ 437. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి ఇంకా ఒక క్షణం కూడా ఆగకుండా విక్రమ్ దగ్గరికి వెళ్ళి, విక్రమ్ గారు మీకు పెళ్లి కావాలా అని చూపులతోనే కాల్ చేసేలాగా చూస్తూ పెదవులపై మాత్రం లేని నవ్వుని రప్పించుకుని అడుగుతుంది. ఈ నిత్య నా కొంప ముంచేలాగా ఉంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ వైష్ణవి వైపు చూస్తాడు. నిత్య వైష్ణవి వైపు చూస్తూ ఎవరు మీరు అని అర్థం కాక అడుగుతుంది. అయ్యో విక్రమ్ గారు, మీ మరదల గారు నేను ఎవరు అని అడుగుతున్నారు. మీరే చెప్తారా లేకపోతే నన్ను చెప్పమంటారా అని అడుగుతున్న వైష్ణవి వాయిస్లో వెటకారం క్లియర్గా ధ్వనిస్తుంటే, ఈరోజు ఈ రాక్షస్ చేతిలో నేను చచ్చాను, బాగా కోపం వచ్చినట్టుంది అని విక్రమ్ మనసులో అనుకుంటూ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని తన పక్కకి లాగి వైష్ణవి భుజం చుట్టూ చేతులు వేసి, తను నా భార్య వైష్ణవి రుద్రప్రియ అని చెప్పగానే నిత్య తన్వి ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. విక్రమ్ అలా చెప్పిన తర్వాత వైష్ణవి కొంచెం శాంతిస్తుంది. వెంటనే నిత్య విక్రమ్ వైపు చూస్తూ, బావా నీకెప్పుడు పెళ్ళయింది? అసలు నీకు మ్యారేజ్ అయినట్టు మాకెవరికి చెప్పలేదేంటి అని అర్థం కాక అడుగుతుంటే వైష్ణవి విక్రమ్ వైపు గుర్రుగా చూస్తుంది. ఈ నిత్యకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని తిట్టుకుంటూ, చెప్పాను కదా తను నా భార్య అని, ఇంక నువ్వు తన్వితో కలిసి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళు అని అనగానే, సర్లే ఈ జన్మకి నేను నీ భార్యని కాలేకపోతున్నాను కదా అని బాధపడుతుంది నిత్య. సర్లే బావా, వచ్చే జన్మలో చూసుకుందాంలే అని అంటుంటే వైష్ణవికి నిత్య అంతా సీరియస్ కాదని తనని చూస్తే తెలుస్తుంటే తన మనసు పూర్తిగా నార్మల్ అయ్యి విక్రమ్ వైపు మాత్రం కోపంగా చూస్తుంది. నిత్య అలాగే విక్రమ్కి ఎదురుగా ఉన్న విరాజ్ వైపు చూసి, బావా ఇతనెవరు, అచ్చు నీకులాగే భలే హ్యాండ్సమ్గా ఉన్నారు అని చెప్పి విరాజ్ దగ్గరికి వెళ్ళి, హాయ్ ఐఎమ్ నిత్య, మీరు చాలా బాగున్నారు, మీ మనసులో ఎవరూ లేకపోతే మనం పెళ్లి చేసుకుందామా అని నవ్వుతూ అంటుంది నిత్య. నిత్య అలా అడగగానే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వస్తారా అయితే నిత్య మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. విరాస్ కోపంగా నిత్య వైపు షార్ప్ లుక్ ఇచ్చేసరికి, అయ్యో మీరు కోపంలో కూడా చాలా బాగున్నారు తెలుసా, నిజానికి మీ కోపం ఇంకా ఇంకా బాగుంది అని నవ్వుతూ అంటుంటే, అప్పటి వరకు కోపంగా ఉన్న విరాస్కి నిత్య మాటలకి వెంటనే పెదాలపైకి చిన్న నవ్వు వచ్చి చేరుతుంది. అరే హ్యాండ్సమ్, మీరు నవ్వితే ఇంకా బాగున్నారు తెలుసా, ఎలాగో మా బావ పెళ్లి చేసుకున్నాడు, మీకు పెళ్లి కాలేదు కదా అని అనుమానంగా అడుగుతుంటే, కాలేదు అని అంటుంది వైష్ణవి పక్క నుండి. విరాస్ వైష్ణవి వైపు సీరియస్గా చూసేసరికి వెంటనే వైష్ణవి తన ఫేస్ని పక్కకి తిప్పేస్తుంది. అమ్మయ్య, ఇంకేం మనం పెళ్లి చేసుకుందామా అని నవ్వుతూ అంటుంది నిత్య. ఇదంతా చూస్తున్న విక్రమ్కి దూరంగా విరాజ్ వైపు బాధగా చూస్తున్న వసుధార కనిపించగానే, అమ్మో ఈ నిత్య వల్ల కాపురాలు కూలిపోవడమే కాదు, లవ్ బర్డ్స్ కూడా విడిపోయేటట్టున్నారు అని మనసులో అనుకుంటూ, తన్వి నిత్యని త్వరగా తీసుకువెళ్ళు అని అంటాడు. తన్వి నిత్య చేతిని పట్టుకుని, త్వరగా రావే బాబు, ఇంకా ఇక్కడ ఎంతమందిని హడలు కొడతావు అని తీసుకువెళ్తుంటే, ఏ హ్యాండ్సమ్ నువ్వు రేపు మార్నింగ్లోగా ఏదో ఒక ఆన్సర్ చెయ్యి అని తన్వితో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏదో పెద్ద తుఫాను వెలిసిపోయినట్టు అనిపిస్తుంది ఆ రూమ్ అంతా. విరాస్ విక్రమ్ వైపు చూసి, ఎవరు ఈ క్రేజీ గర్ల్ అని నవ్వుతూ అంటాడు. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు, చిన్నప్పటి నుండి అంతే, అందరినీ నవ్విస్తూ నవ్వుతూ పలకరిస్తుంది అని చెప్పగానే, ఇంట్రెస్టింగ్ అంటాడు విరాస్. ఆ మాట వినగానే అందరూ విరాస్ వైపు షాక్గా చూస్తారు. వసుధార మాత్రం కోపంగా విరాస్ వైపు చూస్తూ, క్రేజీ గర్ల్ అంట, ఇంట్రెస్టింగ్ అంట, నేను ఈయన గారిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే లాగిపెట్టి మరీ నన్ను కొట్టాడు, ఇప్పుడేమో ఈమె డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం అని అడిగితే నవ్వుతూ క్రేజీ గర్ల్ మరియు ఇంట్రెస్టింగ్ అని అంటున్నాడు. ఈ అమ్మాయి ఏదో నా కొంప ముంచేలాగా ఉంది, ఇప్పుడిప్పుడే ఈయన గారు నాపై కేరింగ్ చూపిస్తున్నాడు, మధ్యలో ఈ అమ్మాయి గోలేంటి, విక్రమాదిత్య గారికి పెళ్ళైపోయింది కాబట్టి తప్పించుకున్నారు,
ఇంకా ఈ టైగర్కి నాతో మ్యారేజ్ ఎక్కడైంది? అమ్మో, నా జాగ్రత్తలో నేనుండాలి. ఈ టైగర్ని 2 కళ్ళతో నిత్యం కాపాడుకుంటూ ఉండాలి. అసలే అందంగా ఉంటాడు, ఇంకా ఎవరి కళ్ళు పడతాయో ఈ పెళ్లిలో అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా వైష్ణవి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, నీ పని రూమ్లోకి వచ్చిన తర్వాత చెప్తాను అని సీరియస్గా అంటుంటే సారీ అన్నట్టు చూస్తాడు విక్రమ్. ఆ పప్పులేమి నా దగ్గర ఉడకవు, రూమ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడు, ఇప్పుడు విరాస్ ముందు ఏమీ మాట్లాడకు అని చిన్నగా విక్రమ్ చెవిలో చెబుతుంది వైష్ణవి. అమ్మో, ఈ వైష్ణు చాలా సీరియస్గా తీసుకుంది కదా ఈ మ్యాటర్ని అని మనసులో అనుకుంటూ, తప్పుతుందా, నీ ఇష్టం అని అంటాడు విక్రమ్. మళ్ళీ విక్రమ్, విరాస్ ఇద్దరు కూడా సోఫాలో కూర్చుంటారు. వైష్ణవి విక్రమ్కి ఎదురుగా తన చేతిని పెట్టగానే ఏంటి అని అడుగుతాడు విక్రమ్. నా చేతికి మెహందీ పెట్టు అని అంటుంది వైష్ణవి. మెహందీనా అని ఆశ్చర్యంగా అంటాడు విక్రమ్. అవును, మెహందీనే. ఏ, మీ మరదలకు అయితేనే పెడతావా, నాకు పెట్టవా అని అనగానే వైష్ణవి ఎందుకు ప్రతిసారి నిత్యని మధ్యలోకి లాగుతున్నావు అని అంటుంటే, అయ్యో ఇప్పుడు తనని నేను ఏమన్నాను అని అనగానే, రాక్షసి కావాలనే ఏడిపిస్తున్నావు కదా అని అంటాడు విక్రమ్. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుంటే, మీ గొడవ మీరు పడండి అని చెప్పి విక్రమ్ పక్క నుండి లేచి విరాస్ వేరే చైర్లో కూర్చుంటాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ, ఇప్పుడు నా చేతికి మెహందీ పెడతావా పెట్టవా అని అనగానే, తప్పుతుందా, ఇప్పటికే నాపై పీకల లోతు దాకా కోపాన్ని పెంచుకున్నావు, ఇప్పుడు కనుక నీ చేతికి మెహందీ పెట్టకపోతే ఇంకా అమ్మోరులాగా నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేస్తావు అని నవ్వుతూ అంటూ తన మొబైల్ తీసి మెహందీ ఎలా పెట్టాలా అని చూస్తూ ఉంటాడు విక్రమ్. వీళ్ళిద్దరి డిస్కషన్కి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ మొబైల్ చూస్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ, అమ్మో, నా వల్ల కాదు వైషు, కావాలంటే అదిగో విరాస్ ఉన్నాడు కదా తనతో పెట్టించుకో అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ విరాస్ దగ్గరికి వెళ్ళి, విరాస్ నా చేతులకి మెహందీ పెట్టవా అని అడుగుతుంది. సరిపోయింది, మీరు గొడవపడి మధ్యలో నన్నిరికిస్తున్నారా, నాకు అస్సలు రాదు, వెళ్ళి విక్రమ్తో పెట్టించుకో అని అనగానే, అసలు ఎవరు పెట్టద్దు నా చేతికి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వెంటనే విక్రమ్ ఒక చేతిని, విరాస్ మరొక చేతిని పట్టుకుంటారు. వైష్ణవి మనసులో, హమ్మయ్య, నా ప్లాన్ ఫలించింది, లేకపోతే నా చేతికే మెహందీ పెట్టను అంటారా అని మనసులో అనుకుని ఏంటి అని కోపంగా చూస్తుంది. ఇప్పుడంతా కోపం ఎందుకులే కానీ ఇలా వచ్చి కూర్చో అని చెప్పి వైష్ణవిని చైర్లో కూర్చోబెడతాడు విక్రమ్. ఇంకా తప్పదు అన్నట్టు విరాస్ కూడా మొబైల్ ఓపెన్ చేసి మెహందీ ఎలా పెట్టాలా చూసి కోడ్ని చేతిలోకి తీసుకుంటాడు. ఒక చేతిని విక్రమ్ పట్టుకుంటే మరొక చేతిని విరాస్ పట్టుకుని ఇద్దరు కూడా చాలా సీరియస్గా మొబైల్లో డిజైన్ చూస్తూ వైష్ణవి చేతులకి పెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ తనపై అంత ప్రేమ చూపిస్తుంటే వైష్ణవి కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. ఒక పక్క కట్టుకున్న భర్త, మరొక పక్క ప్రాణ స్నేహితుడు, ఇద్దరిని చూసుకుంటూ మనసులోనే సంతోషపడుతుంది వైష్ణవి. ఇదంతా చూస్తున్న వస్తారికి వైష్ణవి వాళ్ళిద్దరికీ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. అలాగే వాళ్ళకి కొంచెం దూరంలో ఉండి ముగ్గురిని చూస్తూ ఉండిపోతుంది. తర్వాత వస్తారా మనసులో ఆలోచన వస్తుంది, ఈ టైగర్ని అడిగితే నా చేతులకి మెహందీ పెడతాడా, నెవర్, అస్సలు పెట్టడు. సర్లే ఒకసారి అడిగితే ఏమైంది, పెడితే పెట్టాడు, లేకపోతే నా ప్రాప్తం ఇంతేనని అనుకుంటాను అని వసుధార విరాస్ వైపు అడుగులు వేస్తుంది. మరి విరాస్ వసుధార చేతులకు కూడా మెహందీ పెడతాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయొచ్చు. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.